మరి మళ్ళీ ఈ రోజులో మరి ఎక్కల వారి ఇళ్ళల్లా ఆత్మగల్ల తాత రామన్న లేడా అని ఇంతేది మంది లోపల ఇద్దరు మనమలైనా మరి మనవడు ఆత్మగల్ల మనవరాలు మనవరాలు దీక్షిత మనవరాలు అందరు కనిపిస్తున్నారు తాత 11 రోజుల పొద్దవుతున్నది తాత ఏ రాజ్యం వెళ్ళిపోతే తాత నీ ముద్ద మాటలు తాత మరి పాల మాటలు తాత తాత నువ్వు ఇప్పుడు ఉంటే మా తల్లి దెబ్బ కొడితే మా తండ్రి దెబ్బ కొడితే ఆ పుదాన ఎత్తుకొని పూజన పెట్టుకొని బుద్ధిగానాలు చెప్పుకున్నటువంటి తాత ఏ రాజ్యం వెళ్ళిపోయి తాత రావన్నా ఎక్కడ వెళ్ళిపోతే తాత రావన్నా రాజ్యం పోతే తాత రావన్నా దాదా మాకెంత గమ్మతుండే దాదా మాకు బుద్ధులు జ్ఞానాలు చెప్పు దాదా మేము పడికో ఇంటికి రాపోదు దాదా మా తల్లిదండ్రులు పనికి వెళ్ళిపోతే నా మనవరాలు వచ్చిందని ఉట్టి మీది అన్నవ కంతం లేదు కూర ముద్దులు పెడితే దాదా రావన్నా పోతున్న మనవరాలా మీరు వెళ్ళిపోతున్న కొడుకు మీ ఆటలు కూడా రాని కొడక మీ పాటలు కూడా రా మనవరాలా అటువంటి అమ్మ పారైతున్నాడు నా తోమలు కూడా ఉంది మనవడా నా తోమలు కూడా మనవరాలా ఇక నేను వాళ్ళ రాలే మనవరాలా సరిగ్గా లోకము దొరకాలి మన మనవడు మనవరాలకు మరి మొచ్చాలు కలగాలి 500 రూపాయలకు 500 లక్షలు కలగాలి దీక్షిత్ యాదవ్ కు మనవడు జీవన్ సింగ్ యాదవ్ మనవరాలు దీక్షిత్ యాదవ్ కు అరే ముట్టిని ముత్యం కావాలి పట్టిని బంగారం కావాలి అరే చనిపోయిన తండ్రి రాములు యాదవ్ కైన మరి సరగం లోపల చల్లగా నిద్ర పట్టాలి మరి కొడుకు వల్ల జగదీష్ తీసిన మా పెద్దనాన్న రాములు లేడు పెద్దమ్మ లక్ష్మి లేదా అని మరి 500 రూపాయలు బహుమానం చేసుకున్నారు ఆత్మగల్ల పెద్దమ్మ లక్ష్మ లేదు పెద్దనాన్న రాములు లేడా అని కొడుకల్ల జగదీష్ అయ్యయ్యో మరి కొడుకల్ల జగదీది మా పెద్దమ్మ లేదు పెదనాల నేడా 500 రూపాయలు దానం చేసింది పిల్లగా కొడుగా మాతో నుండి పోతా
కానీ ఈడెవడో నా పెద్దమ్మ ఈడవాది పోతీవా లచ్చమ్మ అని కాని విధంగా చనిపోయిన పెద్ద బాబుకు పెద్దమ్మకు సరగ లోకంలో అటువంటి సచ్చినట్టు నిలబట్టాలి శివుని గుళ్ళె కాడ వరము జ్యోతి మెలగాలి అమ్మని పుడుకు జగదీసుకు మడవండి ముట్టింది ముత్యము పట్టింది బంగారం కూడా దీవర కొడుతుంది కళాకార దివ కలికాలం ఉండాలి. మరి వాళ్ళ ఈ రోజు లోపల యములవాడ గ్రామం లోపల మరి ఎక్కల వారి ఇళ్ళల్లా మరి రాముడు సత్య సరగత ఏంటి కాబట్టి రామ రామ అన్న కథకు తెలియబెట్టిర్రు. మరి ఎక్కడో కాదు, మరి ఇక్కడ యములవాడ మండలం రాజన్న సిరిసిల్ల జిల్లా, మాది నమ్ములుగుండుపల్లె. మరి ఒగ్గు కథ మల్లికార్జున ఒగ్గు కథ బృందం మరి గమ్మతి టీవీ లోపల ఒక ప్రోగ్రాం వస్తుంది, చూసి అందరూ ఆదరించాలి, గంట కొట్టాలి, తప్పకుండా చూడాలి అందరూ. చూశారు కదా సంధ్యారాణి ఒగ్గు కథ. ఈ ఒగ్గు కథతో పాటు వీళ్ళ దగ్గర చాలా కళారూపాలు ఉన్నాయి. ఒక తెలంగాణ రాష్ట్రమే కాకుండా వీరు వివిధ రాష్ట్రాల్లో వాళ్ళ కళా ప్రదర్శన, ఒగ్గుడోలు ప్రదర్శన, ఒగ్గు కథ చెప్పడం జరిగింది. మీ ప్రాంతంలో జరుగుతున్న ఉత్సవాలు, జాతరలో, పండుగల్లో వీళ్ళ కళా ప్రదర్శన కోసం కింద కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి. వీళ్ళ నెంబర్ ఇచ్చాను, ఒగ్గు కథ మహేందర్ అని వీళ్ళ కళా బృందం పేరు కూడా ఇచ్చాను. డిస్క్రిప్షన్లో మొత్తం వీళ్ళ గురించి వివరంగా ఉంది, వీళ్ళ దగ్గర ఏమేమి అవైలబుల్ ఉన్నాయి అనేది. వీళ్ళ దగ్గర పోతరాజులు ఉంటాయి, ఒగ్గు డోలు ఉంటుంది, మహిళా ఒగ్గు డోలు ఉంటుంది. వివిధ వేషాధారణలతో మీ యొక్క పండుగల ఉత్సవాల్లో ఎంతో వైభవంగా జరుపుకునేందుకు వీళ్ళు కళారూపాలు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళది నమ్మిలిగుండుపల్లి గ్రామం, వేములవాడ రూరల్ మండల్, రాజన్న సిరిసిల్ల జిల్లా, తెలంగాణ రాష్ట్రం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఒగ్గు కథ చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ రాసి మా కళాకారులను ఎంకరేజ్ చేయండి. మన గమ్మ టీవీ ఒగ్గు కథల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కళామ తల్లి సేవలో మీ మిమిక్రీ రవితేజ, గమ్మత్ టీవీ.